విశాఖ బీచ్ లో రేవ్ పార్టీల పేరుతో రెచ్చిపోతున్నారు కొందరు యువకులు. మద్యం మత్తులో ఊగిపోతూ నానా హంగామా చేస్తున్నారు. హద్దు మీరి రెచ్చిపోతున్న కేటుగాళ్లకు చెక్ పెట్టారు విశాఖ పోలీసులు. వీకెండ్ జోష్ లో రేవ్ పార్టీల పేరుతో బీచ్ లో ఫుల్ గా మందు తాగి హంగామా చేస్తున్న యువతీ యువకులను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేడీస్లో రావడానికి కారణాలు ఏంటి? ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా వస్తుందా? అసలు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంకి స్త్రీ పురుషుల్లోని ఎలాంటి కారణాలు ఉండొచ్చు? సో వీడికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. సో వీటికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 040234900102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మాట్లాడచ్చు. హలో మ్యామ్. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థైరాయిడ్ ప్రాబ్లం తీసుకుంటే అసలు ఎందువల్ల వస్తుంది థైరాయిడ్ అనేది? ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయా? సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా సర్వసాధారణమైన, అందులో ముఖ్యంగా థైరాయిడ్ సమస్య అనేది. సో హెరిడిటరీ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అయితే కనుక, అంటే పేరెంటల్ హిస్టరీ కనుక ఉంటే కంపల్సరీ ఫీమేల్ కానీ, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికి ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 30 to 40% సింగిల్ పేరెంట్కి ఉంటే, ఇద్దరికి ఉంటే కనుక మోర్ దెన్ 60 to 70% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. వీటన్నిటికంటే కూడా మెడిసిన్ ఇండ్యూస్డ్ నవడేస్ ఎక్కువ పెడుతున్నాయి. కార్టికోస్టెరాయిడ్ యూసేజ్ వల్ల కూడా ఎక్కువ ఇలాంటి సమస్యలు రావడం. అండ్ ఐపీఎల్ లాంటిది చాలామంది ఏంటంటే పీరియడ్ పోస్ట్ పోనింగ్ పిల్స్ లాంటివి యూజ్ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే ఐపీఎల్ లాంటి యూజ్ చేయడం వల్ల కూడా, మిస్క్యారేజ్ యూజ్ చేయడం వల్ల కూడా ఇండ్యూస్డ్ అబార్షన్స్ కూడా చాలామందికి ఆఫ్టర్ దట్ 1 or 2 months తర్వాత థైరాయిడ్ డిటెక్ట్ అయిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో వీటితో పాటు డైటరీ ఆస్పెక్ట్ పరంగా డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటున్నాయి. వీటన్నిటితో పాటు మెంటల్ స్ట్రెస్, అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ తగ్గించడం వల్ల ఇండైరెక్ట్గా అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఏ విధంగా అయితే రీజన్ ఉంటాయో ఈ థైరాయిడ్ సమస్యకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ మనకు థైరాయిడ్ కనుక తీసుకుంటే హైపో అండ్ హైపర్ రెండు రకాలుగా ఉంటాయి. మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్కి ఎక్కువ హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలు కనుక తీసుకుంటే హైపోథైరాయిడ్ అన్ని లో యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నార్మల్గా థైరాయిడ్ కనుక గ్రంథి యొక్క నార్మల్ యాక్టివిటీ అని తగ్గిపోతుంది, అంటే టోటల్ మెటబాలిక్ రేట్ అనేది లో సైడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ మీద దాని మీద థైరాయిడ్ హార్మోన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో హైపర్ రెండిట్లో కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? అవునండి, మ్యాక్సిమం రెండిట్లో ఉంటాయి. స్లో పాయిజన్ టైప్ హైపో ఉన్నా, ఏదర్ మెచ్యూర్, అంటే మ్యాక్సిమం థైరాయిడ్ హార్మోన్స్ మనకు జీవక్రియలు, అంటే శారీరక ఎదుగుదల కావచ్చు, మానసిక ఎదుగుదల కావచ్చు, ఇది బేసిక్ హార్మోన్ కాబట్టి ఏదర్ ఇర్రెగ్యులర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏదర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో రీజన్ కనుక తీసుకుంటే ఓవ్యులేషన్ క్వాలిటీ తక్కువగా ఉండడం, ఎట్ ద సేమ్ టైం 2nd to 3rd month ఎంటర్ అయ్యే లోపలనే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే న్యూరలాజికల్ డెవలప్మెంటే కావచ్చు, బ్రెయిన్ డెవలప్మెంటే కావచ్చు, ఫీటస్కి ఉండదు. సో హార్ట్ బీట్ కానీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 2nd to 3rd month అవుట్ ఆఫ్ 100 కేసెస్లో అబార్షన్ హిస్టరీలో మనకి 70 to 80% ఆఫ్ కేసెస్ ఏదైనా హైపోథైరాయిడ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో హైపర్ థైరాయిడ్ కనుక ఉంటే కనుక ఫీటల్ డిఫార్మిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న చిల్డ్రన్ కావచ్చు, లేకపోతే 3rd నుంచి 5th monthలో కూడా ఇలాంటి ఈ కండిషన్స్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న చిల్డ్రన్ కూడా. ఓకేనండి, కాల్ సిద్ధంగా వచ్చేద్దాం. విజయనగరం నుంచి కృష్ణమ్మ గారు. హలో హలో మేడం, నమస్తే. నమస్తే, చెప్పండి మేడం, నాకు థైరాయిడ్ ఉందని రిపోర్ట్ లో తేలింది మేడం. ఓకే, అయితే 6.90 ఉందని చెప్పారు. ఓకే, దానివల్ల పీరియడ్స్ లో కూడా ప్రాబ్లం వచ్చింది మేడం. ప్రెజెంట్ నేను టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే మేడం, అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక టాబ్లెట్ ని 4 ముక్కలు చేయమన్నారండి, 100. ఓకే, ఇప్పుడైతే ఆ టాబ్లెట్ ని ఆఫ్ చేయమంటున్నారు. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తక్కువ ఇచ్చారు, రెండోసారి వెళ్ళినప్పుడు ఎక్కువ ఇస్తున్నారు కదా, నయం అవుద్ది కదా మేడం. అవును, అప్పుడు తక్కువ ఇవ్వాలి కదా అని నా సమస్య కదా. మళ్ళీ సమస్య ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఏంటండి? మీ వయసు ఎంత అండి? నాకు 43 మేడం. ఓకే, రీసెంట్ గానే స్టార్ట్ అయిందా థైరాయిడ్ అనేది? ఎప్పుడు తెలిసింది మీకు? రీసెంట్ గా స్టార్ట్ అయింది మేడం, ఒక 3 months బ్యాక్. ఇబ్బందులు ఏమున్నాయి మీకు? ప్రెజెంట్ అయితే ఇబ్బంది లేదు, ఒక్కొక్కసారి నీరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా వంశపారంపర్యంగా థైరాయిడ్ సమస్య అనేది? ఫ్యామిలీలో ఎవరికి రాలేదు మేడం తెలిసి. సో మీ విషయంలో హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే దట్ 100% కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టీఎస్హెచ్ అనేది నార్మల్ రేంజ్ మనకు 0.3 నుంచి 5.5 నార్మల్ రేంజ్. జస్ట్ సింగిల్ డిజిట్ అంటే 10 బిలో ఎవరైతే కనుక రీసెంట్గా స్టార్ట్ అయ్యి కనుక హోమియో చికిత్స డైరెక్ట్ స్టార్ట్ చేస్తే యాక్టివేషన్ ఆఫ్ ద గ్లాండ్ అనేది నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి
సో మన గ్లాండులర్ యాక్టివిటీ పెంచడం వల్ల ఏమవుతుంది, టీఎస్హెచ్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయిపోయి 3 to 4 కూడా నార్మల్గా అవుతూ టోటల్ కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీ విషయంలో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఆల్టర్నేట్ సిస్టమ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, డైరెక్ట్లీ అంటే సబ్స్టిట్యూషన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇనీషియల్గా 12.5 mcg స్టార్ట్ చేసినా కూడా తర్వాత 25 mcg మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అన్నట్టు పెంచుతూనే ఉంటుంది. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్లాండులర్ యాక్టివిటీ అనేది నార్మల్గా కాదు. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లోనే ఇలాంటి సపోర్ట్ దొరకకపోవడం వల్ల హయ్యర్ డోసెస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సింటమాటికల్లీ ప్రాబ్లమ్స్ తెరడుకున్న సమస్యలు ఏ విధంగా ఫేస్ చేస్తుంటారో ఈవెన్ మెడిసిన్ వాడుతున్నా కూడా ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే బరువు పెరుగుతుంటారు, వీక్నెస్ ఉంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అండ్ ఆల్రెడీ యువర్ ఎంటర్డ్ ఇంటూ 42 అంటున్నారు కాబట్టి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. త్రూ మెనోపాస్ ఏరియా అంటే ఆ టైంలో మ్యాక్సిమం చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కామన్, బట్ దాంతోపాటు మూడ్ స్వింగ్స్ అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఆ టైంలో కనుక థైరాయిడ్ యాడ్ అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ డైరెక్ట్ హోమియో చికిత్స దట్టు హోమియోకేర్ ఇంటర్నేషనల్ మన దగ్గర ప్రత్యేక చికిత్స జెనెటిక్ కౌన్సిలర్ సీమ్లిమ్ అని అది కనుక స్టార్ట్ చేస్తే టోటల్గా మీకు తీసుకునే మెడికేషన్ టోటల్గా ట్యాపరింగ్ అవడంతో పాటు వీక్నెస్ తగ్గి ఫ్యూచర్లో థైరాయిడ్ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే డైటరీ ఆస్పెక్ట్ పరంగా మేము హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయడం డైట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటాయి. దాన్ని బట్టి మీకు డెఫిషియన్సీస్ కానీ అండ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు కానీ ఏ విధంగా ఉండకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉంటాయండి. రైట్ మేడం, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ తీయించేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చాలామందికి మామూలుగా గైటర్ కండిషన్స్ వస్తూ ఉంటారు, మల్టీనాడులర్ గైటర్స్ కండిషన్స్ ఉంటాయి, అండ్ థెరటాక్సికోసిస్ లాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మ్యాక్సిమం గైటర్ అని కాదు, కాకపోతే టాక్సిక్ గైటర్ కానీ మల్టీనాడులర్ గైటర్ కానీ ఇబ్బంది లోకలైజ్డ్ సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ ఫర్ క్యాన్సర్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో మన స్కాన్ కానీ ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ కనుక చేస్తే రిస్క్ ఫర్ ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళు సర్జరీ చేయించుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుంటాయి. బట్ గైటర్ కండిషన్ అయినా నథింగ్ బట్ ఇలాంటి అంటే మల్టీనాడులర్ గైటర్ అయినా లోకలైజ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా సో ఇనీషియల్ స్టేజ్లో వస్తే కనుక సివియర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తే కనుక వీ కాంట్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే. లోకలైజ్ సిమ్టమ్ మనకి ఏముంటాయి, డిస్నియా ఉంటుంది, అంటే ఆయాసం రావడం ఉంటుంది. ఎందుకంటే అక్కడే మనకి అన్నవాహిక ఉంటుంది, శ్వాసనాళం ఉంటుంది, థైరాయిడ్ గ్రంథికి ముందు అండ్ వెనకాల భాగంలో అండ్ రికరెంట్ లారెంజియల్ నర్వ్ కూడా ఉంటుంది. సో ఇన్వాల్వ్మెంట్ని బట్టి పేషెంట్కి ఉన్న సఫరింగ్స్ని బట్టి వీ నీడ్ టు జడ్జ్ వెదర్ టు గో ఫర్ సర్జరీ ఆర్ నాట్ అనేది. అండ్ తినడానికి మింగడానికి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చోకింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పడుకున్నప్పుడు శ్వాస ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఇలాంటి కేసెస్లో. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ సిమ్టమ్స్ కనుక వస్తే ఆ సైజ్ కనుక తీసుకొని నార్మల్గా గ్రాడ్యువల్గా అవుతుంది, ఇవ్వగానే ఫ్యూ మంత్స్లో కూడా మనకు తేడా ఉండదు. బట్ ప్రోగ్రెస్ ఆఫ్ ద గ్లాండులర్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతూ డిమాండ్ ఆఫ్ ద బాడీ రిక్వైర్మెంట్ అనేది కవర్ చేస్తుంటుంది. కాబట్టి హోమియో చికిత్స వల్ల సైజ్ పెరగకుండా నార్మల్ స్టేజ్ వచ్చి కొన్ని ఇయర్స్ నార్మల్గా అయ్యే కేసెస్ ఉంటాయి. బట్ రిస్క్ ఫర్ అంటే రిస్క్ ఉంటే కనుక టాక్సిక్ గైటర్ ఉండి బయాప్సీ చేస్తే కనుక రిస్క్ కనుక ఉంటే మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అయితే దే నీడ్ టు రిమూవ్ కంపల్సరీ. సో ఇలాంటి కండిషన్ రిమూవ్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్స్ వాళ్ళు కూడా చాలామంది ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ సమస్య వచ్చిందండి, తీసేసుకున్నాను, రైట్ లోబ్ థైరాయిడ్ అనేది రిమూవ్ అయిపోయింది, ఆల్రెడీ ఐఎమ్ ఆన్ మెడిసిన్స్, బట్ స్టిల్ నాకు సఫరింగ్స్ ఉన్నాయండి, ఆర్థరైటిస్ సివియర్గా ఉంది అండ్ వెయిట్ గెయిన్ అవుతున్నాను, అంటే ఇనీషియల్గా అయితే లో బీపీ తర్వాత హైపర్టెన్షన్ కండిషన్స్ వస్తున్నాయి, కార్డియాక్ ప్రాబ్లం, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయనే కేసెస్ వస్తుంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకు హోమియో చికిత్స ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అంటే మెడిసిన్ అయితే రన్నింగ్ ఫర్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే గ్లాండ్ అనేది లేదు, అంటే ఆఫ్ గ్లాండ్ అనేది లేదు కాబట్టి ఫర్దర్ డోసేజ్ అనేది పెరగకుండా చేస్తూ సిమ్టమాటికల్లీ బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆర్థరైటిస్ తగ్గిపోవడం, కీళ్ళ నొప్పులు తగ్గిపోవడం, యాంగ్జైటీ లెవెల్స్ నార్మల్ కావడం, అండ్ అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్స్, డిప్రెషన్ కానీ అలాంటి కండిషన్స్ లేకుండా ఉండడం, హెల్దీ లైఫ్ దే కెన్ లీడ్, అంత ఆ కండిషన్ వరకు మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయండి హోమియో చికిత్స ద్వారా. పెట్టండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. నిర్మల్ నుంచి నాని గారు. హలో హలో నాని గారు చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే నాని గారు చెప్పండి. ఏమండి మాకు మ్యారేజ్ అయ్యి హలో చెప్పండి సార్, వింటున్నాను. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే. 1 year ఉండగా ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది మేడం. ఓకే. అబార్షన్ అయితే మేము హాస్పిటల్కి వెళ్తే ఇట్లా థైరాయిడ్ ఉందని అడిగితే చెక్ చేశారు. ఓకే. థైరాయిడ్ ఉందని వచ్చింది మేడం రిపోర్ట్. ఓకే. 3 times ఇట్లా అబార్షన్ అయింది మేడం. ఓకే. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తేనే ఇంకా థైరాయిడ్ 50 mcg వాడుతున్నారు. ఓకే. అదే కంటిన్యూ చేస్తున్నాయి మేడం. మొన్న చెక్ చేస్తే 3 months తర్వాత చెక్ చేస్తే 4.5 అట్లా వచ్చింది మేడం రిపోర్ట్. ఓకే. యాక్చువల్లీ టు బికమ్ ప్రెగ్నెన్సీ అంటే కనుక కంపల్సరీ టీఎస్హెచ్ అనేది 1 to 2 రేంజ్ మెయింటైన్ కావాలండి.
సో అది మామూలుగా 4.5 ఉన్నా కూడా మ్యాక్సిమం ఎనోవ్యులేటరీ సైకిల్సే ఉంటాయి. ఈవెన్ ద ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా ఇమ్మీడియట్గా థైరాయిడ్ లెవెల్స్ అని షూటప్ అయ్యే ఛాన్సెస్ రిస్క్ ఉంటుంది. కాబట్టి సెకండ్ మంత్ 3rd మంత్ ఎంటర్ అవ్వగానే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డోసెస్ పెరుగుతూనే ఉంటాయి. 25 నుంచి స్టార్ట్ చేసిన 50 కానీ 75 కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే స్టిల్ మీకు 3 టైమ్స్ మిస్డ్ అబార్షన్స్ అయినాయి. కాబట్టి ఇప్పుడు మీ విషయంలో హోమియో చికిత్స వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు వాడే తేడా 50 mcg మీ మిస్సెస్ కంటిన్యూ యాజ్ యూజువల్ ఉంటుంది. బట్ ఇప్పుడు మన మెడికేషన్ హోమియో చికిత్స యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే థైరాయిడ్ లెవెల్ షుడ్ బి మెయింటైన్ 1 to 2 రేంజ్ మెయింటైన్ అవుతుంది. ఎనోవ్యులేటరీ సైకిల్ నుండి ఓవ్యులేటరీ సైకిల్స్ అవుతూ ప్రెగ్నెన్సీ వచ్చి క్వాలిటీ ఆఫ్ ఓమ్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ రావడంతో పాటు ఇట్ విల్ బి మెయింటైన్డ్ ఫర్ ఫుల్ టర్మ్, అంటే 9 months వరకు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేబీకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉంటుంది. బట్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ వాడతాం కదా, ఇక్కడ డెలివరీస్ ఏం చేయరు కదా, ఈ మెడిసిన్స్ వాడాలా వద్దా అన్న క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. సో వాడే మెడికేషన్ మాత్రం ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్ ఏ విధంగా వాడతారో ఆ విధంగా వాడాల్సిందే. తర్వాత సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్ యాజ్ యూజువల్ కాల్షియం ఐరన్ వాడాల్సిందే. బట్ వెల్ బేబీ కోసమని అబార్షన్ హిస్టరీ లేకుండా కూడా చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అది వాడాలి ఫుల్ అంటే మ్యాక్సిమం మినిమం 6 months ఎంటర్ అయ్యేంత వరకు 5th month స్కాన్ అయ్యేంత వరకైనా వాడాల్సిందే. అప్పుడు అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఒకసారి మీ మిస్సెస్ని కనుక నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అయ్యేసుకొని ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఏ మంత్లో ఏ విధంగా అయిందో అబార్షన్స్ అది దానికి ఏ విధంగా కేర్ తీసుకున్నారో చూద్దాం. దాంతోపాటు ఒకసారి టార్చ్ కూడా రూల్ అవుట్ చేయండి. సో రిపీటెడ్ అబార్షన్స్కి థైరాయిడ్ ఎంతవరకు అయితే రీజనబుల్ ఉంటుందో, సో టార్చ్ పాజిటివ్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో ఇలాంటి ఛాలెంజింగ్ కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. సో రుబెల్లా పాజిటివ్ నెగిటివ్ అయిపోయి ఫుల్ టర్మ్ మెయింటైన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి రిపోర్ట్ చేయిస్తేనేమో తీసుకొని, లేకుంటే కనుక టార్చ్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకొని వస్తే పాజిబిలిటీని బట్టి ఎంతకాలం వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. అనంతపురం నుంచి రాజమ్మ గారు. హలో 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 సార్ చెప్పండి. హలో, చెప్పండి థైరాయిడ్ సమస్య గురించి ఫోన్ చేసినాం మేడం. చెప్పండి, ఎవరికి ఉందండి థైరాయిడ్ సమస్య? హలో హలో థైరాయిడ్ మేడం. థైరాయిడ్ హలో ఇట్లా గొంతు కొంచెం నొప్పి అయిపోయింది. ఓకే, నాకే రాజమ్మ. వయసు ఎంత అండి? హలో వయసు ఎంత అమ్మా? రాజమ్మ, ఇది 40 ఉన్నాయట. ఓకే, గొంతు నొప్పి ఉందా లేకపోతే థైరాయిడ్ ఉందని పరీక్ష చేస్తే తెలిసిందా? నొప్పి ఉంది, థైరాయిడ్ కూడా ఉంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది థైరాయిడ్ సమస్య మీకు? 2-3 ఏళ్ళు ఉంది. ఎంత డోస్ వాడుతున్నారండి? తెలిసింది మేడం థైరాయిడ్ ఉందని. ఓకే, ఇబ్బందులు గొంతు నొప్పి ఉందా, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవి మాత్రలు ఎంతున్నాము. ఓకే, 1 మాత్రలు మేడం, 100 నంబరు 100 mcg వాడుతున్నారు. ఓకే, సో చాలామందికి థైరాయిడ్ పీపుల్కి రికరెంట్ కోల్డ్ రావడం కానీ, ఫ్రైరింజైటిస్ రావడం కానీ, టాన్సిలైటిస్ రావడం కానీ, సైనసైటిస్ ప్రాబ్లం రేజ్ అవ్వడం కానీ, డస్ట్ అలర్జీస్ పెరగడం కానీ అవ్వడం అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే జస్ట్ లైక్ డయాబెటిక్ పీపుల్ ఏదైతే ఉంటుందో లో ఇమ్యూనిటీ పవర్, థైరాయిడ్ పీపుల్ కూడా కోల్డ్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల రికరెంట్ కోల్డ్ రావడం అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కోల్డ్ రెసిస్టెన్స్ తగ్గిపోవడం వల్ల సమస్య కంటిన్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాఫ్ అనేది రికరెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో హయ్యర్ డోస్ వాడుతున్నారు, బట్ స్టిల్ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు కనుక 100 mcg వాడుతూ హోమియో చికిత్స కనుక వాడితే సిమ్టమాటికల్ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలర్జిక్ టెండెన్సీస్ ఫ్రమ్ బాడీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 100 mcgని టోటల్గా రిమూవల్ కాకపోయినా 50 mcg వరకు వెళ్ళి సిమ్టమాటికల్లీ బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యాక్టివిటీ పరంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ రేంజ్ కూడా తీసుకొని వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యామ్, ఇప్పుడు థైరాయిడ్ను గుర్తించడానికి జనరల్లీ దాని సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి అండ్ జెంట్స్లో వచ్చే అవకాశం ఎంత శాతం ఉంటుంది? సో థైరాయిడ్ సమస్య ఫీమేల్ మేల్ ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కంపేరిటివ్ మేల్ కంటే కూడా ఫీమేల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. హైపోథైరాయిడ్ ఎక్కువగా మనకు స్త్రీలు ఎక్కువ గమనిస్తాం. హైపర్ థైరాయిడ్ అండ్ మేల్లో ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళకి రావద్దు అని ఏం లేదు, కానీ మ్యాక్సిమం ఈ రేషియో ప్రకారంగా మనకు రీసెర్చ్ ప్రకారం ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో లక్షణాలు కనుక తీసుకుంటే, హైపోథైరాయిడ్ కనుక లక్షణాలు తీసుకుంటే ఇన్ జనరల్గా మనకి ఇది జస్ట్ లైక్ స్లో పాయిజన్ అని జనరలైజ్డ్ బాడీ మ్యారేజ్గా ఉండడం, వీక్నెస్ ఉండడం, తొందరగా టైట్ సమ్ రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎనర్జీ రూపంలోకి మారాలి అంటే బేసిక్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ కాబట్టి అది లో లెవెల్లో ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అప్ టు మార్క్ ఉండకపోవడం వల్ల లిథర్జిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, కోపం చిరాకు ఎక్కువగా ఉండడం, ఫ్రమ్ టాప్ టు బాటం కనుక తీసుకుంటే మనకి ఐక్యూ లెవెల్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటి వరకు యాక్టివ్గా పనిచేసే పని 5 minutesలో వర్క్ కంప్లీట్ చేసేవాళ్ళు ఇప్పుడు ½ an hour వరకు కూడా ఇన్కంప్లీట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. అంటే డల్నెస్ విల్ బీ మోర్, కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల. ఎట్ ద సేమ్ టైం
అండ్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ రావడం ఫీమేల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ రావడం, ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం, హెయిర్ ఫాల్ రావడం, స్కిన్ డ్రైనెస్ ఎక్కువ రావడం, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఇద్దరికి ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ అయితే ఏదైనా ప్రెగ్నెన్సీ రాదు, వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మేల్ కనుక తీసుకుంటే కౌంట్ పరంగా అలిగోస్పర్మియా కేసెస్ రావచ్చు, లేకపోతే అస్టెనోస్పర్మియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండైరెక్ట్గా మేల్ హార్మోన్స్ తగ్గిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మ్యాక్సిమంగా దే నీడ్ టు టేక్ కేర్ కనుక తీసుకోవాల్సిన అవకాశాలు ఏంటి అంటే థైరాయిడ్ పీపుల్ సో స్మోకింగ్ లాంటి మన అలవాటు ఉంటే కనుక కంపల్సరీ దే నీడ్ టు స్కిప్ ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. ఏందో యాక్టివ్ అనే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో దే నీడ్ టు కంప్లీట్లీ అవాయిడ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్కహాలిజం లాంటి సమస్యలు ఉన్నా కూడా ఆల్కహాలిజం లాంటి అలవాట్లు ఉన్నా కూడా తగ్గించుకోవాలి. అండ్ తినాల్సిన పదార్థాలు కనుక తీసుకుంటే గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ దే నీడ్ టు కంప్లీట్లీ అవాయిడ్. అంటే మనకు థైరాయిడ్ ఫార్మేషన్ కావాలి అంటే అయోడైజ్ అనేది బైండింగ్ అనేది ఉంటుంది. సో కొన్ని రకాల ఆబ్స్టకిల్స్ దీనికి నిర్బంధిస్తాయి కాబట్టి అంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ లేకుంటే సోయా ప్రొడక్ట్స్ కానివ్వండి. సోయా ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ బట్ హైపోథైరాయిడ్ పీపుల్కి దే నీడ్ టు కంప్లీట్లీ అవాయిడ్. ఇది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే నువ్వేంత మెడిసిన్స్ వాడినా వాడకుండా ఇమీడియట్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం టు కన్సీవ్ అని ప్లాన్ చేసుకునే వాళ్ళకి కంపల్సరీ థైరాయిడ్ TSH అనేది 4 range ఈజ్ నార్మల్ టు ఎవ్రీ వన్. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ప్లాన్ చేసుకున్నా కూడా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఇట్ షుడ్ బి మెయింటైన్ 1 to 2 వరకు రేంజ్లో మెయింటైన్ అయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి బేబీకి రిస్క్ ఉండకుండా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మదర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. గిద్దలూరు నుంచి అనిత గారు. హలో హలో మేడం, నాకు 5 years నుంచి ఉంది థైరాయిడ్. ఓకే 125 టాబ్లెట్స్ వాడుతున్నా. ఓకే గొంతు నొప్పి బాగా వస్తుంది. ఓకే దాని గురించే మేడం ఫోన్ చేసింది. ఓకే ఇంక ఇబ్బందులు ఏమన్నాయి? మీ వయసు ఎంత అండి? నాకు 24. ఓకే 24 years. అవును. వెయిట్ ఎంత ఉంటారండి? బరువు ఎంత ఉంటారు? 68. ఓకే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? వస్తాయి మేడం. మ్యారీడా? చిల్డ్రన్? ఒక బాబు. ఓకే సో సేఫ్టీ సైడ్లోనే ఉన్నారు. యాక్చువల్గా స్వెల్లింగ్ ఏమైనా ఉందండి గొంతులో? కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం నసగా ఉంటుంది. ఓకే అంటే కోల్డ్ ఏమైనా ఉందా? ఫ్రీక్వెంట్ కోల్డ్ రావడం, ఎలర్జిక్ టెండెన్సీ ఏముందా? డస్ట్ ఎలర్జీ లాంటిది ఏమైనా ఉందా? డస్ట్ ఎలర్జీ అదేం లేదు మేడం. గొంతు మాత్రమే నొప్పి ఉంటుంది. ఓకే సో వెయిట్ పరంగా అన్నీ నార్మల్గా ఉన్నాయి. 1 child ఈజ్ దేర్, పీరియడ్స్ ఆర్ రెగ్యులర్. కాకపోతే గొంతు నొప్పి ఫ్రీక్వెంట్గా ఉందంటున్నారు. సోర్ థ్రోట్స్ రావడం కానీ అంటే హోర్స్నెస్ ఆఫ్ ద వాయిస్ రావడం కానీ, గొంతులో మంట రావడం కానీ, రికరెంట్ కాఫ్ కోల్డ్ రావడం కానీ థైరాయిడ్ సిమ్టమ్స్. దట్టు అన్కంట్రోల్ థైరాయిడ్ ఉండడం వల్ల నేను సమస్యలు వస్తూ ఉంటాయి. సిమ్టమాటికల్లీ మీరు వాడే 125 mcg వాడుతూ కనుక మీరు చికిత్స స్టార్ట్ చేస్తే నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ అంటే ఫ్యూచర్లో కూడా కొలెస్ట్రాల్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా ఆర్టరీస్ రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఈ సోర్ థ్రోట్ కూడా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే చాలామందికి స్వెల్లింగ్ కనుక గమనించి అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే కనుక కంపల్సరీ థైరాయిడ్ స్కాన్ చేయించాలి. ఎట్ ద సేమ్ టైం రికరెంట్గా సోర్ థ్రోట్ వస్తుంటే కనుక FNAs కూడా రూల్ అవుట్ చేయించాలమ్మా. సో దానివల్ల ఏంటి అంటే ప్రాబ్లం ఏందో ఇంటర్నల్గా థైరాయిడ్ వల్ల సైజ్ ఏమైనా ఎన్లార్జ్ అవుతుందా లేకపోతే ఇంకా అదర్స్ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఏమైనా ఫామ్ అవుతున్నాయో కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. రైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే థైరాయిడ్ కాకుండా ఇంకా అదర్ డిసీజెస్ ఏముంటాయి? సో దానివల్ల ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఓకే సో నార్మల్గా మనకు హార్మోనల్ ఇన్ఫర్టిలిటీకి దారితీసే సమస్యలు కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తీసుకుంటే మేజర్లీ థైరాయిడ్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో PCOD లాంటి సమస్య అంటే FSH LH హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి PCOD వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ హై ప్రొలాక్టిన్ లెవెల్ ఉండడం వల్ల కూడా అమెనోరీ అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. దానితో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మనకు ఇలాంటి హార్మోన్ సమస్యల వల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ అడిసన్స్ డిసీజ్ అంటూ ఉంటాం, అలాంటి డిసీజ్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటాయి. మనకి ఎక్కువగా థైరాయిడ్ అండ్ దట్టు మేజర్గా హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తుంటాం. PCOD లాంటి సమస్యలు నెంబర్ ఆఫ్ కేసెస్ గమనిస్తుంటాం. అవుట్ ఆఫ్ 10 cases 5 to 6 టగ్ ఆఫ్ వార్లో మనకు థైరాయిడ్ అండ్ PCOD ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ PCOD పీపుల్ అన్కంట్రోల్ కనుక ఉన్న సరిగా విధానంలో చికిత్స తీసుకోకుంటే మ్యాక్సిమం పీపుల్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డయాబెటీస్ నవేడేస్. అది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. సో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా చూస్ చేసుకుంటే కనుక PCODలో మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీతో రెగ్యులారిటీ ఎంత ఇంపార్టెంటో ఫర్టిలిటీ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సిమ్టమాటికల్లీ వెయిట్ రిడక్షన్ చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెంట్ నార్మల్గా అవుతేనే వాళ్ళకు డయాబెటీస్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
సో అలాంటి అప్రోచ్లో మనకు హోమియో చికిత్స వర్కౌట్ అవుతుంది కాబట్టి సో గ్లాండులర్ యాక్టివిటీ అంటే సబ్స్టిట్యూషన్ విధానంలో పనిచేసే కాకుండా యాక్టివిటీ పరంగా కనుక పనిచేస్తే గ్లాండులర్ యాక్టివిటీ నార్మల్గా అవుతుంది, దాని ఫంక్షన్ యూనిట్ నార్మల్గా అవుతే మళ్ళీ ప్రాబ్లం ప్రోగ్రెస్ కాదు అండ్ రిపీట్ రాకుండా కూడా చూసుకోవచ్చు, దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ నథింగ్ చూసుకోవచ్చు. సో డయాబెటీస్ ఉండే వాళ్ళలో కన్సీవ్ అవ్వటానికి ప్రాబ్లం అవుతుందా, లేకపోతే కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వస్తుందా? సో మ్యాక్సిమం డయాబెటిక్ పీపుల్కి 2 విధానంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయితే థైరాయిడ్గా అయితే సమస్య బాధపడుతూ ఉంటారో ఇన్ బోత్ దేవే ఉంటుంది, కానీ మ్యాక్సిమం 80% ప్రెగ్నెన్సీ రావడానికి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఇప్పుడు పీసీఓడి కేసెస్ కన్సీవ్ అయిన కేసెస్ ఉంటుంటాయి విత్ ట్రీట్మెంట్ వితౌట్ ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుంది, దట్టు సెకండ్ టర్మ్. సో అలాంటప్పుడు ఫిటల్ డిఫార్మిటీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి, ప్రీమేచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే స్టిల్ బర్త్ బేబీస్ అయ్యే ఛాన్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, లేకపోతే ఒబేస్ చైల్డ్ పుట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో హెల్త్ పరంగా ఇష్యూస్ మదర్కి రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బేబీకి రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అందుకని చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ని కరెక్ట్గా తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం మనకు థైరాయిడ్ ఈ విధంగా ఉంటుందో డయాబెటిక్ కూడా విజువల్ సైకిల్ లాగా ఇది ఉన్న వాళ్ళకి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ముగ్గురు ప్రాబ్లంకి ఒబెసిటీ ఇస్ ద బేసిక్ రీజన్. సో థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, ఈ రెండింటి వెయిట్ గెయిన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ డయాబెటీస్. కాబట్టి సో అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీతో పాటు వెయిట్ రిడక్షన్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. తగ్గుతూనే వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి వేరే అదర్ డిజార్డర్కి వెళ్లకుండా కూడా మనం చూసుకునే అవకాశాలు ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. ఏలూరు నుంచి ఆంజనేయులు గారు. హలో. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. హలో నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. మా మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి మేడం గారు. ఓకే. మాకు ఐయుఏ ప్రాబ్లం ఉందని ఐయుఏ చేయాలన్నారండి ఇంగ్లీష్ డాక్టర్ గారు. ఓకే. సరే నేను ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నాను. నా ప్రాబ్లం వచ్చేసరికి మొటిలిటీ పెరిగిందండి. మొటిలిటీ తక్కువ ఉండేదండి ఇంతకుముందు 20-30 అలా ఉండేది, 15 అండి ఇప్పుడు. ఓకే. కాకపోతే లిక్విఫికేషన్ టైము 1 hour వచ్చేస్తుందండి, అరగంటలో ఉండాలి అని అన్నారండి డాక్టర్ గారు. అది పెరగాలంటే ఏం చేయాలండి? అలాగే మా మిస్సెస్కి వచ్చేసరికి అండాశయంలో గడ్డ ఉందని అన్నారండి, సిస్ట్ ఉందన్నారండి, రక్తం సిస్ట్. ఓకే. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేయండి. ఈ మంత్ ఏంటంటే ఏకంగా 25 days నుంచి కంటిన్యూ అవుతానే ఉందండి పీరియడ్స్. రెగ్యులర్ లైట్గా అవుతున్నాయండి. దానికి ఏంటంటే ఏం చేయాలని ట్రీట్మెంట్ ఏమైనా? ఓకే. ఇప్పుడు సమస్య ఇద్దరికి ఉందండి. సో ఈ విషయంలో అలాగే అస్టెనోస్పరిమియా ఉంది, అది కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లిక్విఫికేషన్ టైం కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇచ్చే మెడికేషన్ వల్ల కూడా అది నార్మల్గా రేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియో చికిత్సలో ఇలాంటి సక్సెస్ రేట్ మనకి 80 to 90% ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మీ మిసెస్ విషయంలో కనుక తీసుకుంటే పీసీఓడి కనుక సమస్య ఉంటే సిస్ట్ కరిగిపోతూ పీరియడ్ రెగ్యులారిటీ మెయింటైన్ అవుతూ అండం క్వాలిటీ కూడా మెయింటైన్ అయిపోయి సో స్పాటింగ్ లాంటివి లేకుండా నార్మల్గా 3 to 5 days పీరియడ్ మెయింటైన్ అవుతూ క్వాలిటీ పెరిగి సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి. ఒకసారి కపుల్ ఇద్దరు కనుక వచ్చి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ మెడిసిన్ హిస్టరీ ఏం వాడారో కనుక తీసుకొని వస్తే దాన్ని బట్టి మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ జడ్జి చేయొచ్చు. పాసిబిలిటీస్ ఎంతవరకు ఉందో చెప్పే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు వాళ్ళ హార్మోన్స్ కనుక నార్మల్ రేంజ్లో మెయింటైన్ కావాలంటే పెథాలజీ అయితే మెడిసిన్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ డెఫిషియన్సీస్ విల్ బి మెయింటైన్డ్ విత్ ద డైట్. సో ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలో కూడా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం పర్ఫెక్ట్ సక్సెస్ ఫాస్ట్గానే పొందొచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థైరాయిడ్కు అండ్ సంతానం సమస్యలకు కారణాలు అండ్ హోమియో ట్రీట్మెంట్ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.